Hi my dear electrical aspirants. నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నానమ్మా. ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆస్పిరెంట్స్ ఆఫ్ సబ్ ఇంజనీర్ అండ్ నాట్ లీస్ట్ ఆఫ్ కోర్స్ ఓన్లీ ఐటీఐ కావచ్చు, బట్ చాలా కసిగా ప్రిపేర్ అవుతున్న, చాలా ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవుతున్న జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్. జనరల్గా ఇప్పుడు ఎవ్రీడే ఏదో ఒక న్యూస్లో ఏదో విధంగా నోటిఫికేషన్ గురించి వస్తూనే ఉంటుంది సార్. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా జస్ట్ చూసి వదిలేయండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటనే కన్ఫర్మేషన్ లేదు, కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు బాగా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ సార్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం సార్. జనరల్గా అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరు రాయాలి? బీటెక్ వాళ్ళు రాయాలి. బట్ బీటెక్లో డిప్లొమా వాళ్ళు ఉన్న అందరూ కూడా సబ్ ఇంజనీర్కి ఏం చేసి పెట్టుకున్నారు? సబ్ ఇంజనీర్ ఎవరు రాయాలి? డిప్లొమా వాళ్ళు రాయాలి. కానీ డిప్లొమా ప్లస్ ఐటీఐ ఉన్న అందరూ కూడా జూనియర్ లైన్మెన్కి ఏం చేసి పెట్టుకొని రెడీగా ఉన్నారు? ప్రతి ఒక్కరు ఎవరైతే ఐటీఐ ఉన్న బీటెక్ వాళ్ళు, ఐటీఐ ఉన్న డిప్లొమా వాళ్ళు జేఎల్ఎం ఎగ్జామ్ రాస్తారు. డిప్లొమా ఉన్న బీటెక్ వాళ్ళు సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ రాస్తారు. ఇక ఎంటెక్లు పిహెచ్డీలు ఉన్న వాళ్ళు కూడా, పిహెచ్డీ ఉన్న వాళ్ళకి అంత అవసరం ఉండదు అఫ్ కోర్స్, ఎంటెక్లు ఉన్న వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ ఇంజనీర్ రాస్తారు. ఉన్న వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి. అందులో మనం జాబ్ సాధించాలంటే మీ కంటిన్యూస్ అట్లీస్ట్ 3 to 6 months ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరం సార్. అది లేకుండా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, ఎస్పీడీసీఎల్ టిఎస్ ఎస్పీడీసీఎల్లో ఇంకొక 60 వేకెన్సీస్ని కొత్తగా శాంక్షన్ చేశారు. రియల్లీ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అమ్మా. ఈ నోటిఫికేషన్ పడే ముందే శాంక్షన్ చేశారు, పడిన తర్వాత శాంక్షన్ చేస్తే మళ్ళీ అది ఎప్పుడు ఇచ్చేది? సో ఒకవేళ ఈసారి నోటిఫికేషన్ వస్తే ఆల్రెడీ మనకు వస్తాయి అనుకున్న 20, 30, 50 వాటికి ఇవి కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 లోపు అయితే వచ్చేయడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి సార్ సబ్ ఇంజనీర్లో. అవి ఎన్నైనా రానివ్వండి సార్, అవి 20 వచ్చినా 30 వచ్చినా మీకు జాబ్ ఉండాలి అంటే యువర్ కంటిన్యూస్ ప్రిపరేషన్ ఈజ్ మ్యాండేటరీ. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా చాలామంది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఇంకా కొంతమంది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. సబ్ ఇంజనీర్ వాళ్ళకి సండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఫ్రమ్ సండే ఆన్వర్డ్స్ 1st December నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఫర్ సబ్ ఇంజనీర్. సబ్ ఇంజనీర్ వాళ్ళకి మాత్రమే న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ సండే మార్నింగ్ 9 AM కి నెట్వర్క్స్ క్లాస్ ఉంటుంది సార్. నెట్వర్క్స్ క్లాస్ ఉంటుంది సండే మార్నింగ్ 9 AM కి. డోంట్ వేస్ట్ యువర్ టైం గైస్. ఇంకా సబ్ ఇంజనీర్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు. అదేవిధంగా జూనియర్ లైన్మెన్ అందరికన్నా ఎక్కువగా యుద్ధం చేస్తున్న వాళ్ళలో జూనియర్ లైన్మెన్ ఐటీఐ క్యాండిడేట్స్. రియల్గా చాలామంది కూడా అంటే మన వీడియో క్లాసెస్ చూసి, యూట్యూబ్లో క్లాసెస్ చూసి, అంటే జనరల్గా మాకు ముందుగా ఎలాంటి ఐడియా లేదు సార్, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక ఐడియా వచ్చింది. ఆ విధంగా చాలామంది కూడా అవేర్ అయ్యి ఇప్పుడు చాలామంది ప్రాక్టీస్లో ప్రిపరేషన్లో ఉన్నారు సార్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ సార్, సంఖ్య చాలా ఎక్కువ పెరిగింది. కొంచెం బాగా ప్రిపేర్ అవుతే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్. మీరు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఐటీఐ అంటే ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారు. అయినా సరే నో ప్రాబ్లం సార్, మీరు ఒక్కసారి ఆఫ్లైన్ క్లాస్లో కూర్చుంటే మీ బేసిక్స్ మొత్తం రికవరీ అవుతాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈరోజు యాక్చువల్గా ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 28th
28th November నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ విల్ స్టార్ట్స్ ఇన్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో జూనియర్ లైన్మెన్ వాళ్ళకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్. ప్రతి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ సాయి మేధా దిల్సుఖ్ నగర్ని ఇంత బాగా ఎందుకు ట్రస్ట్ చేస్తారు సార్ అంటే, ఈరోజు మీరు నాకు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగినా సరే ఐ విల్ గివ్ యూ మ్యాక్సిమం. ఒకవేళ నేను క్లాస్లో ఉండి బిజీగా ఉంటే ఎట్లాస్ట్ బై నైట్ 11 కన్నా మీకు రిటర్న్ కాల్ చేసి మాట్లాడతాను సార్. ప్రతి స్టూడెంట్స్ ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ నోట్స్లో మీరు ఏం చూస్తున్నారో చూసి మరి మీతో ప్రాబ్లం చేపిస్తారు సార్. మీకు అర్థమయ్యే వేలో జనరల్గా సబ్జెక్టు చెప్పడం చాలామంది ఉంటారు సార్. నాకన్నా హైలీ టాలెంటెడ్ పర్సన్స్ లేరు అని చెప్పను, బట్ మీకు అర్థమయ్యే విధంగా మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. అది మీరు వీడియోలలో చూసినా అర్థమవుతుంది. అది ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అయినా సరే స్పష్టంగా అర్థమయ్యే విధంగా, తెలుగు మీడియం అయినా సరే స్పష్టంగా అర్థమయ్యే విధంగా, హైలీ ఎక్స్పీరియన్స్డ్, హైలీ డెడికేటెడ్ ఫర్ యూ పీపుల్, మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి వీ విల్ బి దేర్. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ఎవ్రీథింగ్ విల్ బి దేర్ సార్. అయితే థర్స్డే నుంచి మనకి 28th November నుంచి 28th కదా సార్, ఈరోజు డేట్ వచ్చేసి 26th, రేపు ఒకరోజు గ్యాప్ ఉంది సార్. ఎల్లుండి నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్. మొన్న బట్టి విక్రమార్క సారు ట్వీట్ చేసినప్పుడు మన స్టూడెంట్స్ అందరూ వెళ్ళి యాక్చువల్గా ఆ రోజు 2 days, ఒకరోజు CMO ఆఫీస్లో అండ్ నెక్స్ట్ డే బట్టి విక్రమార్క సార్ మీట్ అయ్యి వచ్చారు. మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలామంది ఏఈ స్టూడెంట్స్. బట్ ఇదంతా నేను ఇంకా బయటకు ఎందుకు చెప్పలేదంటే దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోటిఫికేషన్. ఇంకా కంప్లీట్గా రాలేదు సార్. అందుకే అప్పుడే నేను రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని మిస్ఫైర్ చేయకుండా ఉండడానికి. బట్ ఎవరైతే నీకు జాబ్ కావాలి అనుకుంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, బియాండ్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్లో ఉండండి, అది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. ఓకే గైస్, టైం వేస్ట్ చేయొద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి. జూనియర్ లైన్మెన్ వాళ్ళకి థర్స్డే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి సండే నుంచి నెట్వర్క్స్ క్లాస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్లైన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి సార్, టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆల్రెడీ బ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్ హైలీ ఇంటెన్సివ్లీ, చాలా బాగా ప్రతి సబ్జెక్ట్ కూడా కావాల్సినన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ తీసుకొని కావాల్సినంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో. ఆల్రెడీ నౌ పవర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టెడ్ ఎస్టర్డే. పవర్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అయింది సార్. హైలీ ఇంటెన్సివ్గా క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అసిస్టెంట్ ఇంజనీర్కి, ఒక్కసారి వచ్చి యూ కెన్ అటెండ్ 1 or 2 classes. ఒక్కసారి మీరు అటెండ్ అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు సార్. ఎలక్ట్రికల్ మెషిన్స్ మోస్ట్లీ 4 మెషిన్స్ నేను, పవర్ సిస్టమ్స్ నాగరాజు సార్, కంట్రోల్ సిస్టమ్స్ నాగరాజు సార్, అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వినోద్ సార్, ఈఎంఎఫ్ అన్ అకాడమీ ఫేమ్ చైతన్య సార్. లైక్ దట్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా చాలా బ్రీఫ్గా, చాలా డెప్త్గా, నాట్ ఇన్ బ్రీఫ్, చాలా డెప్త్గా ప్రతి సబ్జెక్టు ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా విల్ గివ్ యూ ద మ్యాక్సిమం సపోర్ట్ గైస్. సో ఎవరైతే ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు ఎక్కడెక్కడో వినుంటారో, వన్స్ ట్రై టు అటెండ్ ద సాయి మేధా దిల్సుఖ్ నగర్ డెమో. దట్ ఈస్ నాట్ ఏ డెమో, యాక్చువల్లీ కంటిన్యూ క్లాస్ జరుగుతుంది. మీరు వచ్చి ఒకరోజు విన్నా అన్నా సరే నో ప్రాబ్లం, బట్ దాని తర్వాతే మీరు డిసైడ్ అవ్వండి. జనరల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఇంటెన్సివ్లీ, వీ నీడ్ టు క్రాక్ ఇట్, ఆ విధంగా ఉంటుంది సార్. సో ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మనం చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటాం సార్, ఎందుకంటే October 15th వస్తా అనుకున్న నోటిఫికేషన్ ఇంకా రాలేదని. బట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది నోటిఫికేషన్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అది ఎప్పుడైనా రావచ్చు, 1 month కానీ 2 month కానీ. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ టైం అంతా మీ రివిజన్కి యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మనకు యూజ్ ఉంటుంది. రైట్ సార్. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్ 9494941234. ఒకవేళ అవి బిజీ వస్తున్నాయి సార్ అనుకుంటే 9069881234
8303741234 ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సాయి మీద, దిల్సుఖ్ నగర్, బిసైడ్ వెంకటాద్రి థియేటర్ పక్కన సార్. మన మెట్రో పిల్లర్ నెంబర్ 1525 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు గైస్. సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్ న్యూ బ్యాచెస్ ఐడియా ఉంది కదా సార్. థర్స్డే వచ్చేసి జూనియర్ లైన్మెన్, సండే వచ్చేసి సబ్ ఇంజనీర్. రైట్, బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ టైంను మీరు ఇప్పుడు ఎంత బాగా ప్రిపరేషన్కి స్పెండ్ చేస్తే మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది. రైట్, ఇంకా నోటిఫికేషన్ గురించి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ ముందుకు మళ్ళీ వస్తాను సార్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.